రమేష్ చంద్ర ఆఖరి కోరిక తీరాక తనైతే విక్కీ ముందే ప్రాణాలు విడిచేస్తాడు. ఇక ప్రాణాలు పోయాక అందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. నాన్న నాన్న అంటూ అరవింద, విక్కీ, అలాగే విక్కీ వాళ్ళ చెల్లి వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు నేను తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అరవింద కూడా నాన్న ప్రేమ తెలిసాక మాకు నాన్న దూరం అయిపోయాడని చెప్పి అరవింద కూడా నెత్తి బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. పద్మావతి అయితే సారు ఊరుకోండి సారు, అమ్మ దివ్య ఊరుకో అని చెప్పి అందరికీ నచ్చ చెప్తూ ఉంటుంది. విక్కీ అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టి, నాన్న ఐఎమ్ వెరీ సారీ నాన్న, నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను అస్సలు పట్టించుకోలేదని చెప్పి యొక్క కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తారు. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఫోటోకి, అమ్మ ఫోటోకి అందరూ కూడా దండం పెట్టుకుంటారు. ఇక అందరూ అలా దండం పెట్టుకొని వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇదంతా పద్మావతి ఎంత చెప్పినా సరే మేము వెళ్ళలేదు, ఈ ఇంటి మంచి కోరే పద్మావతి అతని ముందు దీపం వెలిగించాలని చెప్పి అరవింద అంటుంది. ఇక పద్మావతి అయితే మీరు కూడా రండి వదిన అని చెప్పి అరవింద విక్కీని తీసుకుని వెళ్ళి ఆయన ముందు దీపం వెలిగించుతారు. ఇక రమేష్ చంద్ర ఫోటోకి కూడా దండ వేసి వాళ్ళ అమ్మ ఫోటో పక్కన పెట్టి అందరూ అయితే వాళ్ళిద్దరు ఆశీస్సులు తీసుకుంటారు. ఇంతలో విక్కీ వాళ్ళ చెల్లి అయితే, ఏంటి మా నాన్నని నాకు దూరం చేసి మీరు సంతోషంగా ఉంటారా, మిమ్మల్ని నేను సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి విక్కీ పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.